అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు అండ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. ఫస్ట్ టైం పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్. సో ఈ సంకల్పం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న సంకల్పం యుద్ధంలో గెలవాలి అనేది ఒకవైపు పెడితే, ఈయన రెచ్చగొడుతున్న ఈ వాతావరణం ఇంకోవైపు పెడితే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం ఉండేది ప్రజాస్వామ్యం వెంకటకృష్ణ గారు. వ్యక్తి స్వామ్యం కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పదని మాత్రం నేను చెప్పగలను. అవును, ప్రజాస్వామ్యాన్ని కానీ మనం పరిరక్షించుకోకపోతే, ఈ వ్యక్తి పూజకు పోతే అరాచకత్వం అనేది పేరేపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనేది కాదు సమస్య. రాష్ట్ర ప్రజలు గెలవాలి, రాష్ట్ర అభివృద్ధి గెలవాలి, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలి, చదువుకున్నటువంటి పిల్లలు బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ చదువుకున్న పిల్లలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఉద్యోగ కల్పన ఉందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా ఇవాళ ఏ రంగం చూసుకున్నా కూడా అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఒకే ఒక్క రంగం అనేది జగన్మోహన్ రెడ్డి అభూత మాయలో పెట్టున్నాడు. ఒకటి సంక్షేమం అంటున్నాడు. నా దృష్టిలో ఏంటంటే సంక్షేమం ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల్లాగా రెండు రైలు పట్టాల్లాగా సమాంతరంగా నడవాలి. రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి లెక్కలు కట్టుకథలు ఎవరికి చెప్తారు? నా అంచనా ప్రకారము రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళ లెక్కే చెప్తున్నా నేను. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మినిస్టర్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అతను 2019 నుంచి నేటి వరకు దాదాపుగా 5 బడ్జెట్లు రాష్ట్ర అసెంబ్లీలో ప్రజా దేవాలయంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 11 లక్షల కోట్లు దాటిపోయింది. ఈ 11 లక్షల కోట్లలో జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాల పథకాలు, ఆ నవరత్నాల పథకాలు ఆయన చెప్తుంటే, ఈ నవరంధ్రాల పథకాల్లో ఎస్ ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్, నవరంధ్రాల పథకాలే. ఒక రైతు భరోసా స్కీములోని 14 స్కీములు ఇన్వాల్వ్డ్ అయి ఉంటాయి. దాంట్లో ఒక రైతు భరోసాలో 13,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే, మిగతా 7,500 రూపాయలు ఈయనిచ్చి మొత్తం నేనే ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు కదా. మిగతా పథకాలు బోర్వెల్స్ చేపిస్తా అన్నాడు, తర్వాత డ్రిప్ శాంక్షన్ చేపిస్తానన్నాడు, తర్వాత కోల్డేజ్ స్టోర్లు కట్టిస్తానని చెప్పాడు. ఇట్లా చాంతాడంత లిస్ట్ ఉంది ఒక రైతు భరోసా స్కీమ్లోని. అన్నీ ఆగిపోయినాయి, మొత్తం ఆగిపోయిన ఒకే ఒక పథకం. కేంద్ర ప్రభుత్వం 5-6 30,000 రూపాయలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి 37,500 ఇస్తున్నారు. అందుకే ఆయన చెప్పిన ఆయన మేనిఫెస్టోనే చదువుకోమనండి. ఈరోజు నేను అనేది సమస్య అది కాదు. ఈరోజు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి లెక్కలోకే వస్తుందా నేను. ద పాయింట్ 1 ఏంటంటే, ఆయన నేను పంచినాను అంటున్నాడు కదా. టోటల్ ఆయన చెప్పిన లెక్క సిద్ధం సభల్లో 2,53,000 కోట్ల రూపాయలు నేను ప్రజలకు ఇచ్చానన్నాడు. ఓకే, ఇచ్చావు, నీ బాబు గారు సొమ్ము కాదు అది, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఇచ్చావు. తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ సంఘటిత రంగం కానీ అసంఘటిత రంగంలో కానీ ఫిక్స్డ్ ఎంప్లాయీస్ కానీ శాశ్వత ఎంప్లాయీస్ కానీ మొత్తం కలిపి పర్ మంత్ 5,500 కోట్ల రూపాయలు వస్తాయి. 60 నెలలకు వేసుకున్నాం వెంకటకృష్ణ గారు. దాదాపుగా 60 నెలలకు వేసుకునే వాళ్ళకే 6,530 తర్వాత ఇంకొక 30, టోటల్గా నీకు 3,30,000 కోట్లు అంటే 5,83,000